అయినా మనిషి మారలేదు, అతని కాంక్ష తీరలేదు. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. 11 స్థానాలకు పరిమితమైనా కూడా మనిషి మారలేదు, అతని వాంఛ తీరలేదు. ఈ మాటలు నేను అనట్లేదు, స్వయాన జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నటువంటి బ్లూ మీడియా చెప్తున్న మాట. ఏకంగా బ్లూ మీడియానే జగన్మోహన్ రెడ్డిని ఏకిపారేస్తుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, దారుణ ఓటమి పాలైనా కూడా మీలో మార్పు రాకుంటే ఎట్లా? మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ కింద పనిచేసేటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు నోరు పారేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడి పెద్ద పెద్ద నాయకులు కొడాలి నాని, అలాగే రోజా, అలాగే అనిల్ కుమార్ యాదవ్ లాంటి వ్యక్తులు ఇష్టానుసారమైన భాష మాట్లాడుతూ, ముఖ్యంగా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి సతీమణి పైన చేసినటువంటి దారుణమైన వ్యాఖ్యలు, వీటన్నింటిని విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిచి మందలించి, ఇలా కాదు, మనం చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, ముఖ్యంగా మహిళలపై ఇష్టానుసారంగా మాట్లాడకూడదు, దీనివల్ల మనకు రేపు రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదురవుతాయని ఒక్క మాట చెప్పుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనేదే బ్లూ మీడియా నెత్తి నోరు కొట్టుకొని మరీ కథనాలు వెళ్తూ ఉంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డిలో మార్పు లేదు. హేమాహేమీలైనటువంటి నాయకులు ఓడిపోయారు. ఇవాళ వాళ్ళందరూ బిక్కు బిక్కుమంటూ సైలెంట్గా కూర్చున్నారు. దీనంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఈ కొడాలి నానిని, రోజాను, అలాగే వల్లభనేని వంశీని, అనిల్ కుమార్ యాదవ్ను, ఇంకొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడి ఎక్కడ పడితే అక్కడ అమ్మా మొగుడు చిల్లర వ్యాఖ్యలు చేసినటువంటి ఈ మూకలని ఆ రోజునే కట్టడి చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనేది బ్లూ మీడియా రాస్తున్న రాతల్లో కనబడుతుంది. ఇక రీసెంట్గా చూస్తే గత 2-3 రోజుల నుంచి వెళ్ళి నెల్లూరు జిల్లాలో రచ్చ అవుతోంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ అయితే నిజంగా చాలా దారుణం. మహిళల పట్ల ఇంత నీచంగా మాట్లాడడం, వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం అనేది వైఎస్ఆర్సీపీకే చెల్లుతుందా అనే రీతిలో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కనబడుతుంది. దీనికి కౌంటర్గా నెల్లూరు జిల్లాలో మహిళలు రోడ్లపైకి వచ్చి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దిష్టి బొమ్మలు ఆయన ఇంటిపై దాడి చేయడం, తీవ్ర రచ్చ జరుగుతుంది నెల్లూరు జిల్లాలో. అయినా కూడా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలేదు. అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు అలా మాట్లాడకూడదయ్యా అని చెప్పాలిగా. లేదు, ఇంకా మాట్లాడు, ఎంత మాట్లాడితే అంత మాట్లాడని చెప్పేసి ఎంకరేజ్ చేసే విధానం ఏంటో చాలామందికి అర్థం కాని పరిస్థితి. ఇలాగే మహిళల పట్ల నీచంగా మాట్లాడుకుంటూ పోతే 2024 ఎన్నికల్లోనైనా 11 స్థానాలు వచ్చాయి. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇవైనా వస్తాయా లేదా అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలనేది బ్లూ మీడియా చెప్తున్న మాట. ఇక ఇప్పుడు బంగారుపాలెం వెళ్ళారు. బంగారుపాలెంలో జగన్మోహన్ రెడ్డికి కొన్ని ఆంక్షలు విధించారు. అయ్యా బాబు, నువ్వు వస్తున్నావు, హెలిప్యాడ్ దగ్గరికి 30 మంది మాత్రమే రావాలి, అది కాకుండా ఏదైతే మార్కెట్ యార్డ్లోకి 500 మందికి మాత్రమే మేము అనుమతిస్తున్నాము, అంతకు మించి మీరు మీ మంది మార్బలంతో మార్కెట్ యార్డ్లోకి చొచ్చుకుపోవడం కానీ, రోడ్ షోలు, పాదయాత్రలు కానీ చేస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా సీరియస్గా చెప్పినా జగన్మోహన్ రెడ్డి తీరులో మార్పు రాలేదు. అదే మంది మార్బలంతో ముఖ్యంగా జనాలను విపరీతంగా పోగేశారు. ఏదైతే గత పర్యటనలు ఉన్నాయో, మిర్చి యార్డుకు వచ్చినాడు కానీ, అదేవిధంగా మొన్న పల్నాడు జిల్లాకు వెళ్ళినా కానీ అదే 15,000 మందిని వెంబడేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి రాకముందే మార్కెట్ యార్డ్లోకి ఆ జనాలు చొచ్చుకొని రావడం, అక్కడ నానా హంగామా చేయడం. ముఖ్యంగా మరో ఇష్యూ ఏంటంటే, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓ నాయకుడు వీళ్ళందరికీ మద్యం పంపిణీ చేసే క్రమంలో ఆ మద్యం కోసం జరిగిన కొట్లాటలో ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తకు తలబగిలింది. ఆ వ్యక్తిని తీసుకెళ్లి స్థానిక ఎస్ఐ కట్టుగట్టి అంబులెన్స్లో ఎక్కించి పంపించాడు. ఇది అంటే జగన్మోహన్ రెడ్డి తీరు చాలా చాలా దారుణంగా ఉంది. రాబోయే ఎన్నికలకు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? మనపైన కొన్ని ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. మనం బయటకు వస్తే ఎవరో ఒకరు పోతున్నారు. అదే కాకుండా మనం వెళ్తున్న ఉద్దేశం ఏంటి? మార్కెట్ యార్డ్కి వెళ్తున్న ఉద్దేశం ఏంటి? స్థానిక ఏదైతే బంగారుపాలెంకి సంబంధించినటువంటి మామిడి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళను మనం పరామర్శించడానికి, వాళ్ళకు అండగా నిలబడడానికి పోతున్నాం కానీ తప్పితే అక్కడేదో మనం దండయాత్రకు వెళ్తున్నట్టు యుద్ధం చేయడానికి వేలాది మంది జనాలు వేసుకొని కాదు కదా అని ఒక ఇంకిత జ్ఞానం జగన్మోహన్ రెడ్డిలో లేకపోవడం చాలా చాలా ఆశ్చర్యకరం.
జనాలు విమర్శలు చేస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు పోతున్నారు, దీనికి ఏదో రకంగా మనం బ్లూ స్టాప్ పెట్టాలి. అంతేకాకుండా ఈ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి ఏవైతే కామెంట్స్ ఉన్నాయో, ఆ నీచమైన కామెంట్స్ ఉన్నాయో, దీనిపైన కూడా జనాలు మనపైన ఉమ్మేస్తున్నారు. ఇలాంటివి రిపీట్ కాకుండా ఆయా నాయకులను పిలిచి ఒకసారి మాట్లాడదామనే సోయి కూడా జగన్మోహన్ రెడ్డిలో లేకపోవడం అనేది నిజంగా చాలా చాలా ఆశ్చర్యకరం. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా ఇలాంటి కథనాలు రాస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాకపోవడం చాలా చాలా ఆశ్చర్యకరం అనేది. ఇది నేనంటున్న మాటలు కాదు, సొంత మీడియానే ఇలాంటి కథనాలు రాస్తా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డిలో ఇంకా ఉలుకు లేదు, పలుకు లేదు. మనిషి మారలేదు, అతని కాంక్ష తీరలేదు.